నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి అమ్మ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఇది క్షమించరాని ఘోరం తప్పు తల్లి, తప్పు. ఇప్పుడు ఈ నెల ఈ రోజున ఆదివారం అమావాస్య వచ్చింది. ఈ అమావాస్య వెళ్ళే లోపు ఇది నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే. ఇది వింటే చాలు బిడ్డ, అంతా నీకు అదృష్టమే. ఇప్పటికీ కూడా నువ్వు తెలుసుకోకపోతే నిజంగా నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు అమ్మవారు అయితే మన ముందుకు వచ్చారండి. మరి ఈ సందేశం ఏంటో మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే చివరి వరకు చూడాలి కదా. మరి దానికంటే ముందుగా ఎంతోమంది చెప్పుకోలేనటువంటి సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. ఎలా తీర్చుకోవాలో కూడా వాటిని తెలియక ఆలోచిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారి కోసమే ఈ సందేశాల రూపంలో అమ్మ మనకు అందిస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు మీరు ఎన్నో ఇబ్బందులు పడి ఉండవచ్చు కాక మీ జీవితంలో మీరు అనుకున్నటువంటి మార్పులు జరగలేదని బాధపడి ఉన్నారు. కానీ ఇక్కడ అసలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అమ్మ ఒక్కొక్కటిగా సమస్యలకు పరిష్కారం అనేది చూపిస్తూ ఉంటారు. అమ్మవారు వివరించి చెప్పినట్లుగా వాటికి తగినట్లుగా మనం కనుక చేసుకుంటూ ఉంటే పరిష్కారాన్ని అమ్మే చూపిస్తుంది. 100కి 100% జరిగి తీరుతుంది. నమ్మకంతో మీరు కనెక్ట్ అవ్వండి. అంత మాత్రమే కాదండి, చాలామంది మా జీవితంలో గొప్ప మార్పులు జరుగుతూ ఉన్నాయక్క, మీకు వేల ధన్యవాదములు అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిజంగా మీరు ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తూ ఉన్నామని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మీ జీవితంలో కూడా సంతోషాలు నిండాలని చెప్పి నేను కూడా అమ్మ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అమ్మ ఏది చెప్పినా కూడా మన మంచి కోసమే చెప్తారు. అమ్మ చెప్పింది 100కి 1000% నమ్మకంతో మీరు కనుక విని ఆచరించి మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా అమ్మవారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడే తెలుసుకుందాం. బిడ్డ, ఇది క్షమించరాని ఘోరం తప్పు తల్లి. ఈ తప్పు అనేది ఎక్కడ జరుగుతుంది, ఏంటి క్షమించరాని ఘోరం? అంత లేసి మాటలు ఎందుకు అడుగుతున్నారు అమ్మ? దుర్గమ్మ, నేను ఏం ఘోరం చేశాను, నేను ఏం తప్పు చేశాను, అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది, ఈ అమావాస్య రోజున నేను ఎందుకు తెలుసుకోవాలి, అసలు మీ సందేశంలో ఉన్న ఆంతర్యం ఏమిటి, తెలుసుకోకపోతే నా కర్మ అని చెప్పి మీరు ఎందుకు అంటున్నారు అని చెప్పి నువ్వు అడుగుతూ ఉన్నావు కదా. అయితే నేను చెప్పే ప్రతి మాటను కూడా నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. ఎందుకు చెప్తున్నాను అని చెప్పి జాగ్రత్తగా సందేశంలో ఉండే ప్రతి మాటను నువ్వు గ్రహించు. ఎందుకు అంటే నువ్వు పూర్తిగా గ్రహించడం వల్లనే, నువ్వు వీటిని ఆచరించడం వల్లనే కొన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి నువ్వు దూరం అయిపోతావు. ఇప్పుడు నువ్వు నేను చెప్పే ఏ సమస్యతోనైనా సరే కానీ నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే ఆ సమస్యలన్నింటికీ కూడా కారణం ఒకటే. అది ఏంటి అంటే కనుక నువ్వు చేస్తున్నటువంటి తప్పు. అదేం సమస్యలు, ఏం తప్పు అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే ముందు సమస్యలు ఇప్పుడు నేను చెప్పేవి నీకు ఉన్నాయా లేదా అని చెప్పి నువ్వు మొదటిగా తెలుసుకోవాలి. నీకు నువ్వు ప్రశ్నించుకోవాలి. అందులో మొదటిది, ఇది భార్యాభర్తల మధ్య తరచుగా మీ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయా లేవా? దీనివల్ల నీకు మనశ్శాంతి లేకుండా ఉండడం, ఎప్పుడు కూడా అయ్యో నా భర్త నేను చెప్పిన మాట వినడం లేదు, విన్నట్లుగా తల ఊపుతున్నాడు, బయటకు వెళ్ళిన తర్వాత తను వెళ్ళిపోతూ ఉన్నాడు, అంతేకాని నా మాటకు గౌరవాన్ని ఇవ్వడం లేదు అని చెప్పి నువ్వు నీ భర్త గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావా? లేదా రెండవది, నీ భర్త చెడు వ్యసనాలకు బానిసయ్యి నిన్ను తరచుగా హింసిస్తూ కొన్ని రకాలైనటువంటి మాటలతోటి బాధపెడుతూ ఉన్నారా? లేదా మూడవది, పిల్లలు నువ్వు చెప్పిన మాట వినకుండా నీకు ఎదురు తిరిగి మాట్లాడి వారికి నచ్చినట్లుగా వారి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారా? లేదా లేకుంటే పిల్లలు చక్కగా చెప్పిన మాట విన్నట్లుగా నటిస్తూ వారు చేసే పనులు వారు చేస్తూ ఉన్నారా? చదువులు వెనకబడి ఉన్నారా? ఒకవేళ చదువులు పూర్తయితే ఏదైనా సరే కానీ దురలవాట్లకు వ్యసనపరులై ఇంట్లో నీ మాటకు పూర్తి వ్యతిరేకను చూపిస్తున్నారా? ఇక తరువాతది ముఖ్యంగా ఇంట్లో డబ్బు అనేది నిలవడం లేదా? తెచ్చిన డబ్బు తెచ్చినట్లుగా ఖర్చు అయిపోతూ ఉంటుందా? ఆదాయం తక్కువగా ఖర్చులు ఎక్కువగా మారుతూ ఉన్నాయా? ఈ యొక్క ఇంట్లో వాడుకునే ఖర్చులు మాత్రమే కాకుండా మళ్ళీ ప్రత్యేకించి అనారోగ్య సమస్యలు అనేవి వెంటాడి వేధిస్తూ ఉన్నాయా? వాటితో పాటుగా హాస్పిటల్ బిల్లులు కూడా ఎక్కువగా అయిపోతున్నాయా? చిన్న కోరికలు తీర్చుకోవడానికి కూడా నీ జీవితం కష్టతరంగా మారిందా? అంతేకాకుండా డబ్బు పరంగా కొంతమంది విషయాల్లో కొన్ని అవమానాలు అనేవి పొందావా? కుటుంబ సభ్యుల మధ్య కలహాలు అనేవి వస్తున్నాయా? లేదా బయటకు వెళ్తే గౌరవాన్ని ఇవ్వడం లేదా? నలుగురిలో పేరు ప్రఖ్యాతులు అనేవి దక్కించుకోలేకపోతూ ఉన్నాము. ఏదైనా పని చేస్తూ ఉంటే ఆ పనిలో ముందడుగు వేయకుండా ఆ పని ఎప్పటికప్పుడు కూడా నీకు నష్టాన్ని అందిస్తూ ఉన్నాయా? నీకు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉందా? ఎప్పుడు కూడా మానసికమైన అశాంతి, అలజడి, ఏదో కోల్పోయినట్లుగా అసంతృప్తి. అంత మాత్రమే కాదు, ఇంట్లో సరిగ్గా నిద్ర పట్టడం లేదు, ఎవరితోనూ మాట్లాడాలనిపించడం లేదని చెప్పి అనిపించకపోవడం, మాట్లాడాలనిపించాలంటలేదు, తరచుగా ఊరికి అంటే చిన్న పని చేసినప్పుడు అలసిపోతూ ఉంటాం. అంత మాత్రమే కాదు, తరచుగా ప్రతిరోజు కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇంట్లో అంత వాతావరణం గందరగోళంగా, నెగిటివ్గా, ఏ పని చేయాలి అని చెప్పి అనిపించినంతగా, ఎప్పుడు కూడా ఏదో కోల్పోయినట్లుగా పడుకోవాలి అని చెప్పి అనిపించడం, ఎవరితో మాట్లాడాలి అని చెప్పి అనిపించకపోవడం, జీవితం మీద ఆశ లేకపోవడం, ఇటువంటివన్నీ కూడా నీ జీవితంలో జరుగుతూ ఉన్నాయా? అయితే ఇక్కడ తప్పు నీ దగ్గరే జరుగుతుంది. అవును తల్లి, ఏంటి దుర్గమ్మ, నాకు వీటన్నింటిలో అన్ని సమస్యలు ఉన్నాయి అని కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి కొంతమంది కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి దుర్గమ్మ, కొన్ని అయితే లేవు అని చెప్పి మరి కొంతమంది దుర్గమ్మ 1-2 సమస్యలు అయితే ఉన్నాయి, మరి సమస్య అయితే మాత్రం ఉంది. ఈ వచ్చిన సమస్యలు నేను ఎలా తీర్చుకోవాలి అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తే కనుక బిడ్డ, నేను ఇప్పుడు చెప్పేది నువ్వు జాగ్రత్తగా కళ్ళు మూసుకుని శ్రద్ధగా ఆలకించు. అదేంటి తెలుసా? ఒక మనిషి జీవితంలో ప్రశాంతంగా ఎటువంటి కష్టాలు అనేవి లేకుండా ఆనందంగా సంతోషంగా గడపాలి అంటే ఆ మనిషి ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. కానీ ఈ రోజున మాత్రం
మనకు ఆదివారంతో పాటు అమావాస్య కలిసి రావడం, పైగా గ్రహణంతో పాటు కలిసి రావడం అనేది చాలా చాలా విశేషం. ఈ యొక్క గ్రహణము అనేది ఈ యొక్క భారతదేశం వైపు అంతగా లేదు, కానీ కీడుతో వచ్చింది. ఈ రోజులో ఈ నెలలోనే మొన్నేమో చంద్రగ్రహణం, ఇప్పుడేమో సూర్యగ్రహణం. ఈ యొక్క 2 గ్రహణాల వలన మనిషి యొక్క అంటే ఆ కదలికలు అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ కదలికలు కాదు కానీ మనిషి యొక్క దినచర్య, ఆ దినచర్యలో కొన్ని రకాలైనటువంటి ఆటంకాలు ఏర్పడడం, కొన్ని రకాలుగా కీడు అనేది జరగడం అనేది జరిగిపోతుంది. కనుక ఈ గ్రహణం తాలూకు వచ్చే కీడును తొలగించుకోవడంతో పాటుగా ముఖ్యంగా ఈ యొక్క అమావాస్యని పితృ అమావాస్య, మహాలయ అమావాస్య అని చెప్పి కూడా అంటారు. ఇక్కడ పితృ అమావాస్య, మహాలయ అమావాస్య అంటే దాని అర్థం నీ యొక్క పితృదేవతలకు నువ్వు అర్పణాన్ని వదలాలని, తర్పణం వదలమని చెప్పి గుర్తుపే చేస్తున్న అమావాస్య. ముఖ్యంగా నీకు ఈ అమావాస్య రోజు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే తల్లి, నీ కోసం ముఖ్యంగా నీ యొక్క తల్లిదండ్రులు లేదా నీ యొక్క తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచి ఉంటారు కదా నిన్ను, అంతే అల్లారు ముద్దుగా గారాబంగా నీ యొక్క నానమ్మలు తాతయ్యలు చూసుకుని ఉంటారు కదా. అంత మాత్రమే కదా, ఒకవేళ తల్లి తండ్రి చనిపోయి ఉన్నప్పటికీ కూడాను ఈ యొక్క పితృ అమావాస్య రోజులు చనిపోయిన పెద్దలు ఎవరైతే మా బిడ్డలు భూమి మీద ఉన్నవారు మాకు ఒక ముద్ద అన్నం పెడతావా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అంటే మీకు దగ్గరలో ఉన్న పూజారి దగ్గరికి వెళ్ళి తర్పణాలు ఏ విధంగా వదలాలి అని చెప్పి తెలుసుకుని ఈ రోజు కనుక ఈ అమావాస్య, మహాలయ అమావాస్య రోజు మీ చనిపోయిన పెద్దలకు కనుక తర్పణాన్ని వదిలి తీరాల్సిందే. ఈ యొక్క తర్పణాన్ని వదలకపోతే ఏం జరుగుతుంది అని నువ్వు నన్ను ప్రశ్నిస్తే తల్లి, సంక్రాంతి పండుగకు అంటే పెద్దల పండుగకు, లేదా ఆ మనిషి చనిపోయిన రోజు, లేదా ఆ మనిషి పుట్టిన రోజు, లేదా ఆ మనిషి పెళ్లి రోజు, లేదా ఇలా ఎవరైనా సరే ఆ మనిషికి సంబంధించినటువంటి వ్యక్తులు జీవించి ఉంటారో ఆ యొక్క ఆత్మ అనేది ప్రత్యేకించి ఉన్న ఆ యొక్క పర్వదినాలలో, అంటే పుట్టినరోజు కానీ చనిపోయిన రోజు కానీ, అంటే జన్మదినం మరణ దినం అని చెప్పి ఉంటుంది కదా, ఎక్స్పైరీ డేట్ అని, ఆ యొక్క చనిపోయిన రోజు అని గుర్తుంచుకున్నారా లేదా నా వాళ్ళు, నన్ను పూర్తిగా మర్చిపోయారా, నన్ను వదిలివేశారా, నన్ను అసలు గుర్తు చేసుకోవడం లేదా అని చెప్పి వారి యొక్క ఆత్మ అనేది ఘోషిస్తూ ఉంటుంది. ఈ యొక్క ఘోషించే సమయంలో ముఖ్యంగా ఇలా అమావాస్య వచ్చినప్పుడు ఈ యొక్క పితృ అమావాస్య అంటే ఈ మహాలయ అమావాస్య రోజు వారికి నమస్కరించుకుని వారి ప్రేరణ తర్పణం వారి పేరున వదిలితే కనుక వారి యొక్క ఆత్మ అనేది శాంతిస్తుంది. దాని ద్వారా వారి యొక్క ఆశీర్వాదం అనేది మనకు లభిస్తుంది. ఎవరైనా సరే కానీ ఎప్పుడైనా కానీ చనిపోయిన మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు మనకు దైవంతో సమానం. ఖచ్చితంగా దేవతల యొక్క ఆశీర్వాదాలు అనేవి ఆ ఇంటి ఆడబిడ్డలపై ఉండి తీరాలి. ఇలా ఉండకపోతే ఇందాక నేను చెప్పిన సమస్యలన్నీ కూడా మనిషిని అతలాకుతలం చేసేస్తూ ఉంటాయి. మనిషికి మనశ్శాంతి లేకుండా బాధలు వచ్చేలాగా చేస్తాయి. ఎవరైతే పితృ శాపం ఉంటుందో ఆ వంశం అభివృద్ధి చెందదు, ఆ ఇంట్లో పుత్ర సంతానం అనేది కలగదు. ఇలా భార్యాభర్తల మధ్య గొడవలు, కలహాలు ఇటువంటివన్నీ కూడా అనేక రకాల రూపాలలో బాధలు వచ్చి వెంటాడి వేధిస్తూ ఉంటాయి. కనుక ఈ యొక్క మహాలయ అమావాస్య రోజు మీ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా తర్పణాన్ని వదిలిపెట్టి తీరాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క అమావాస్య రోజు తర్పణాన్ని వదలని పక్షంలో మీ ఊరిలో ఉన్న పూజారులకు ఆహారాన్ని పెట్టినట్లుగా మీరు మనసులో బాధించుకుని మీ పెద్దల పేరున వారికి ఇవ్వాలి. మోయను అంటే ఏంటంటే మోయను ఇవ్వాలన్నమాట. అంటే మీరు ఒక ఇస్తరాకు తీసుకోవాలి. అంటే 2 ఇస్తరాకులను దంపతులు ఇచ్చినట్లు 2 ఇస్తరాకులు తీసుకుని 1 కేజీన్నర బియ్యము, ఆ యొక్క బియ్యంలోతో పాటుగా సొరకాయ కానీ, తోటకూర, టమాటాలు అవి రెండు వేస్తే సరిపోతుంది. 1 గిద్దెన్నర కందిపప్పు, కాస్త చింతపండు, కారం, కింద 4-5 ఎండుమిరపకాయలు, కొంచెం సాల్ట్, ఇవే. అంతేకాకుండా వీటన్నింటితో పాటుగా మీరు పెరుగు ప్యాకెట్ వేసి ఆ యొక్క పూజారికి మీరు భోజనాన్ని సమర్పించిన విధంగా భావించి వాటన్నింటినీ ఇక్కడ కవర్లో పెట్టుకుని తీసుకుని వెళ్ళి పూజారికి మీ పెద్దల పేర్లు చెప్పి వారి మీద, అంటే వారు కొన్ని మంత్రాలు వారు చదువుతారు, కానీ దానివల్ల ఆ పెద్దలకు ఆ మంత్రం అనేది అంటే వాళ్ళకు అంకితం చేయబడుతుంది. అంటే వారికి మనం మోయిన ఇచ్చి దక్షిణ కూడా సమర్పించుకోవాలి. దక్షిణ అంటే ఇక్కడ తాంబూలం పెట్టి అందులో మీకు తోచినంత 116 కానీ 1116 కానీ మీరు స్వామికి దక్షిణ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఇలా తర్పణం వదలడం కానీ అలా మోయనివ్వడం కానీ చేసుకోవాలి అన్నమాట. దీనివల్ల మీకు పితృదేవతల యొక్క శాపాలు అనేవి తొలగిపోతాయి. వారు బతికి ఉన్నప్పుడు మనం చిన్న వయసులో ఉంటాం కదా, తెలుసో తెలియకో కొన్ని శాపనార్థాలు మనకు పెడతారు. వాళ్ళని మనం బాధ పెట్టినప్పుడు, అరే నువ్వు అలా నాశనం అవుతావురా, ఇలా నాశనం అవుతావురా, నువ్వు పుట్టగతులు లేకుండా పోతావురా, నీ బిడ్డ తరాలకు నా ఉసురు తగులుతుంది అని చెప్పి ఇలా తిడుతూ ఉంటారు. ఆ తిట్టిన తిట్టు గడప దాటి వెళ్ళవన్నమాట. కనుక ఇట్లా మనం తర్పణం వదలడం వల్ల ఆ యొక్క శాపాల నుంచి మనం బయటపడగలుగుతాము. ఎప్పుడు కూడా ఏ మనిషికి కూడా పితృశాపం అనేది ఉండకూడదు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా మనం కూడా మన పిల్లలను ఇలా ఎప్పుడు కూడా శపించకూడదు. ఒకవేళ మీ యొక్క తల్లిదండ్రులు, మీ పెద్దలు బ్రతికి ఉన్నట్లయితే కానీ వారు మిమ్మల్ని ఇలా తిట్టినట్లయితే కనుక రేపటి రోజున వారి దగ్గరకు వెళ్ళి మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోండి. ఈరోజు తప్పకుండా దీనివల్ల కూడా మీరు ఆ శాపం నుండి విముక్తి అనేది పొందుతారన్నమాట. ఇది ఖచ్చితంగా ఇవాళ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆచరించి తీరాల్సిందే ఈ నియమాన్ని. ఈరోజు గ్రహణం యొక్క అంటే సూర్యగ్రహణం అనేది వచ్చింది కనుక ఈ యొక్క గ్రహణం అని మనం చెప్పుకుని కనుక పట్టు విడుపు స్నానాలు ఏవి కూడా చేయవలసిన అవసరం లేదు. కానీ కాకపోతే గర్భిణీ స్త్రీలు మాత్రం ఆ యొక్క గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉండండి. ఇక అంత మాత్రమే కాదు, ఇవాళ రోజున అమావాస్య రోజు ఇంటికి బూడిద గుమ్మడికాయతోటి దిష్టి తీసివేయండి. ఎందుకో తెలుసా తల్లి, నీ ఇంటి మీద, ఇంటిలో ఉండే నీ కుటుంబం పైన చాలామంది కళ్ళు ఉన్నాయి. వారు నీ ఎదుగుదలను, నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని చూడలేకపోతున్నారు.
కనుక ఆ యొక్క నరుల దృష్టి అనేది తొలగించుకోవడం కోసం ఇంటికి బూడిద గుమ్మడికాయతోటి ఈరోజు దిష్టి తీసేసుకోండి. అంత మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న మీ యొక్క పిల్లలకు లేదా మీకు మీరైనా సరే కానీ, లేదా మీకంటే పెద్దవాళ్ళు ఉంటే వారి చేతనైనా మీకైనా కానీ ఎర్ర నీళ్లు దిష్టి తీసేసుకోండి. ఎర్ర నీళ్ళు అంటే చెంబు నీళ్ళు తీసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం షర్పు వేస్తే అది ఎరుపు రంగులోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత అందులో రాళ్ళ ఉప్పు, వెంట్రుకలు, కాస్త నల్ల బొగ్గు, ఎండు మిరపకాయలు వీటన్నింటినీ కూడా వేసి వేలుతో తిప్పేసుకుని తలపై భాగం నుంచి ఎడమ చేతి వైపు 5 సార్లు, కుడి చేతి వైపు 5 సార్లు చక్కగా ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, పక్కన వాళ్ళ దిష్టి, బంధువులు ఏడుపులన్నీ పోవాలి అని చెప్పి దిష్టి తిప్పి వేసేసుకుని ఈరోజు సాయంత్రం కానీ సంధ్యా సమయంలో, అంటే ఈరోజు అమావాస్య కదా, 6 గంటల నుంచి 7 గంటల లోపు అలా దిష్టి తీసివేసుకుని ఎవరు తొక్కని ప్రదేశంలో నీటిని పారబోసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కుని ఇంట్లోకి రావాలి. దీనివల్ల మీకున్న నరఘోష, నరదిష్టి అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. మీ బిడ్డలకు కూడా ఇదే పని చేయండి. దీనివల్ల చాలా వరకు కూడా నరఘోష అనేది మీ నుంచి బయటపడతారు. పైగా ఇప్పుడు గ్రహణంతో పాటు కూడా వచ్చింది కనుక మన వైపు అంత ఎఫెక్ట్ అనేది లేకపోయినప్పటికీ కూడాను కీడుతో వస్తుంది కాబట్టి మన పండితులు కీడుతో చెప్తూ ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని తీరితే మన యొక్క జీవితంలో అంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది. ఎప్పుడైనా సరే కానీ ఇలా వచ్చే అమావాస్యను ఉపయోగించుకుని పితృదేవతలకు గుర్తు చేసుకుని వారికి తర్పణాన్ని వదిలి ఈ చిన్న పని చేసుకోండి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క అమావాస్య రోజు సాయంత్రం సమయంలో చక్కగా స్నానం చేసి సంధ్యాదీపాన్ని లక్ష్మీదేవికి పెట్టండి. దీనివల్ల మీ ఇంట్లో నలుమూలలో ఉన్న నకారాత్మక శక్తులన్నీ తొలగిపోయి జ్యేష్ఠ లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఎందుకో తెలుసా, అమావాస్య అంటే ఆ మహాలక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన రోజు కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవికి దీపాన్ని పెట్టుకోండి. ఇవాళ రోజున అందరూ కూడా తలస్నానం చేయాలి. నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించనే కూడదు. ఇలా చిన్న చిన్న నియమాలతోటి ఇవాళ అమావాస్య రోజు కనుక మనం చేసుకున్నట్లయితే మనకున్న దోషాలు, కర్మలు, పితృశాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. బిడా, క్షమించరాని ఘోరం అంటే మనకు పెద్దల విషయంలో తెలుసో తెలియకో చేసిన తప్పులు కూడా ఘోరంతోనూ సమానం. కనుక మనకు భగవంతుని యొక్క ఆశీర్వాదంతో పాటు పితృదేవతల ఆశీర్వాదాలు కూడా ఖచ్చితంగా ఉండాలి. అలా ఉండకపోతే మనం తప్పు చేసినట్లే అవుతుంది. అవి కనుక ఉంటే ఏ గండం నుంచైనా మనం బయటపడవచ్చు, ఏ అదృష్టాన్నైనా కానీ దక్కించుకోవచ్చు. ఇక ఎంత చెప్పినా కూడా నువ్వు తెలుసుకోకపోతే నిజంగా నీ కర్మే అని చెప్పి నేను వదిలేస్తానమ్మా, నేను కూడా ఏం చేయలేను, అర్థమైందా అని చెప్పి ఈరోజు అమ్మవారు అయితే మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా. అమ్మవారు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు, అమ్మవారు మనకు బాగా పూర్తిగా అర్థమయ్యేటట్లు చెప్పారు కదా. మరి అమ్మవారు చెప్పాలి అనుకున్నటువంటి సందేశంతో ఉండే ఆంతర్యం అందరం కూడా గ్రహించాము అని చెప్పి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని కూడా అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది, గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది అని చెప్పి అనిపించిన వారు ప్రతి ఒక్కరు ఈ వీడియో చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే కనుక మీరు చక్కగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి సపోర్ట్ చేయండి. తప్పకుండా మీరు అమ్మ బిడ్డలకు వీడియో రీచ్ అవుతుంది. మొదటిసారి మన అమ్మ సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకునేంత వరకు ఈరోజు అమ్మవారి యొక్క ఆశీస్సులతో, ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులతో మనందరిపైన, మన కుటుంబ సభ్యులపైన ఎల్ల వేళలా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. మనందరికీ అమ్మవారి కృపా, కరుణ, కటాక్షములు లభించాలి అని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నానండి. ఈ రోజు అమ్మవారు చెప్పినట్లుగా ఖచ్చితంగా అమావాస్య రోజు, అందుకోసమే మీ అందరి కోసం ఎర్లీగా చేసి అర్థం చేసుకుంటారు అని చెప్పి పెట్టాను. మీరు తెలుసుకోవాల్సిన విషయాలన్నీ తెలుసుకుని అమ్మ చెప్పినట్లుగా మనం కనుక ఫాలో అయినట్లయితే ఇవన్నీ కూడా మనకు మంచి పునాదుల్లాగా మన జీవితానికి ఉపయోగపడతాయండి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనం విజయ శిఖరాలను అధిరోహిస్తూ చక్కని అమ్మ బాటలో నడుస్తూ అమ్మ ఏమైతే చెప్పారో అది తూచా తప్పకుండా పాటించి తీరండి. ఈ రోజైతే ఈ అమావాస్య రోజున అమ్మ చెప్పిన దానిలోని అర్థాన్ని గ్రహించి మనం ఆ విధంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని మనకు సహాయం చేయమని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.